విజయనగరం జిల్లాలో సంచలనం రేపుతున్న జిందాల్ అక్రమాల వ్యవహారం మరింత తీవ్రతరం అవుతోంది. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన నాయకుడు ఆదాడ మోహన్ రావు జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. జిందాల్ కంపెనీలో సుమారు 32 మంది బినామీ ఉద్యోగులను సృష్టించి ఆర్టీఓ కార్యాలయం ద్వారా వారికి జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది రెవెన్యూ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు జిందాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే దొంగ అన్న అరిచినట్టుంది. విజయనగరం ఆర్డీఓ ఆఫీస్ పరిస్థితి ఇది. ఎందుకంటే జిందాల్లో బెనామీలు ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చాం, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా రికవరీ చేస్తాం అని చెప్తున్న ఆర్డీఓ సిబ్బంది మరి రెవెన్యూ సిబ్బందికి సూటుగా నేను ఒకటే అడుగుతూ ఉన్నా. అయ్యా, ఈరోజు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద జిందాల్లో కొన్ని మరి జాబులు ఇచ్చామని నెపంతో మరి నెలకి ఇంత కొంత అమౌంట్ జిందాల్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కనీసం భూమి కానీ ఇల్లు కానీ కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ లిస్టు చూస్తే ఈరోజు మొత్తం టోటల్ అమౌంట్ ఈ 5-6 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎంత అంటే దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు ఉంది. మరి ఈ అమౌంట్లో 30% మరి ఆ ఆర్డీఓ ఆఫీస్కి డాక్యుమెంట్లు మార్చినందుకు, పట్టాలు మార్చినందుకు, పేర్లు మార్చినందుకు, అకౌంట్లు మార్చినందుకు మరి మీరు ప్రతి నెల తీసుకుంటున్నారని మరి ఆ బాధితులే చెప్తా ఉన్నారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని, జిందాల్లో భూమి లేని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, కనీసం ఇల్లు లేని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని మరి బాధితులు ఎవరైతే ఒరిజినల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మరి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూలో మరి భూ సేకరణ అంతే చాలు, మరి బినామీల కోసం మరి ఒక సంతకం పెడితే కోట్లు వస్తాయని చెప్పి తర్వాత ఉద్యోగం పోయినా పర్వాలేదని చెప్పి డేరింగ్ చేస్తూ ఆర్డీఓ స్థాయి వ్యక్తులే మరి అలా తయారవుతూ ఉంటే ఈరోజు చట్టం ఏం చేస్తుందో తెలియట్లేదు. కాబట్టి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎవరైతే ఆ బినామీలకి మరి రికార్డులు మార్చారో, అకౌంట్లు మార్చారో వాళ్ళపైన మరి అదే ఆ కార్యక్రమం చేసిన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి మరి డిఆర్ఓ లాంటి స్పెషల్ ఆఫీసర్ నియమించమని మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.